శ్రోతలకు కథాలహరికి స్వాగతం. అత్యాశతో చేసిన విందు మొదటికే మోసాన్ని తీసుకొచ్చింది. ఈరోజు ఆ కథ ఏంటో తెలుసుకుందామా? అనగనగా ఒక రాజ్యంలో ధర్మవర్మ అనే రాజు ఉండేవాడు. అతడు తన రాజ్యంలో ఉన్న పేద ప్రజలు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకే ప్రతిరోజు రాత్రివేళ సాధారణ మనిషిలాగా మారువేషం వేసుకుని గ్రామాల్లో తిరిగేవాడు. ఒక్కో పేదవాడి ఇంటికి వెళ్ళి వారు ఎలా జీవిస్తున్నారో గమనించి వారి ఇబ్బందులను తెలుసుకునేవాడు. ఎవరైనా నిజంగా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మరుసటి రోజు రహస్యంగా వారికి కొంత ధనం పంపించేవాడు. ఈ విషయం బయట ఎవరికీ తెలియకూడదని రాజు కఠినంగా ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే ప్రజలకు సహాయం ఎక్కడి నుంచి వస్తోందో ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఒకరోజు రామయ్య అనే అతను రాజభవనంలో పనిచేసేవాడి ద్వారా ఈ రహస్యాన్ని తెలుసుకున్నాడు. రాజుగారిని ఇంటికి వస్తే మంచి భోజనం పెడితే ఖచ్చితంగా నీకు ఎక్కువ ధనం ఇస్తారు అని అతడు చెప్పాడు. అది విన్న రామయ్య ఆశపడ్డాడు. అప్పు చేసైనా రాజుకు గొప్ప విందు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే గ్రామంలో ఒక ధనవంతుడి దగ్గర అప్పు తెచ్చుకుని ఎన్నో రకాల వంటకాలు తయారు చేయించాడు. ఆ రాత్రి మారువేషంలో వచ్చిన రాజు ఆ ఇంటిలో విందు చూసి ఆశ్చర్యపోయాడు. ఇంత ఖరీదైన భోజనం పెట్టగలిగితే ఇతడు పేదవాడు కాదేమో, తన దగ్గర ఎంతో కొంత ధనం దాచిపెట్టే ఉంటాడు అని అనుకున్నాడు. మరుసటి రోజు రాజు కోశాధికారిని పిలిచి, రామయ్య వద్ద మంచి సంపద ఉన్నట్టు కనిపిస్తోంది, అతనిపై పన్ను పెంచండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పటికే అప్పుల భారంతో ఉన్న రామయ్యకు ఈ వార్త విన్న వెంటనే గుండె బరువైంది. ఎక్కువ ఆశతో చేసిన పని చివరకు తన్నే కష్టానికి తీసుకువచ్చిందని బాధపడ్డాడు. మీరే రామయ్య స్థానంలో ఉంటే ఏం చేసేవారు? గొప్ప విందు ఇచ్చేవారా, లేదంటే ఉన్న దాంట్లో భోజనం పెట్టేవారా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథాలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.